ఎగ్జామ్స్ దగ్గర పడ్డ స్టూడెంట్స్ లాగే ఉంది కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి. డిస్టింక్షన్ సంగతి దేవుడెరుకు. ఫెయిల్ అవుతామేమోనని కొందరికి భయం పట్టుకుంది. పదే పదే సర్వేలంటున్న సీఎం చంద్రబాబు మాటలతో మంత్రులు ఎమ్మెల్యేలో గుబులు మొదలైంది. తమ భవిష్యత్తుపై మెజారిటీ ఎమ్మెల్యేలు ఆందోళనతో ఉన్నారా? రిపోర్టు బాగుంటేనే భవిష్యత్తులో మళ్ళీ టికెట్ల? అసలు ఈ సర్వేల సంగతేంటి? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఇదివరకు 6 నెలలకు ఏడాదికో ఎమ్మెల్యేల పనితీరుపై ఫీడ్బ్యాక్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం రోజు ఎమ్మెల్యేలపై సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటున్నారట సీఎం చంద్రబాబు. కేవలం వివరాలు తెప్పించుకోవడమే కాదు, ఎప్పటికప్పుడు కొందరు ఎమ్మెల్యేలకు గట్టి క్లాస్ తీసుకుంటున్నారట. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని జనంలో ఉండాలని పదే పదే చెబుతున్నారు టీడీపీ బాస్. తనకున్న ఫీడ్బ్యాక్ ప్రకారమే భవిష్యత్తులో టికెట్లు వస్తాయని 4 ఏళ్ల ముందే చెబుతున్నారు. దీంతో మంత్రులు ఎమ్మెల్యేల్లో ఈ సర్వేలపై చర్చ మొదలైందట. కొంతమంది మంత్రులైతే ఇప్పటికే పదవులుంటాయో పోతాయో అనే డైలమాలో ఉన్నారట. ఎమ్మెల్యేలలో కూడా ఇదే రకమైన ఆందోళన ఉందంటున్నారు. కేబినెట్లోని కొందరు మంత్రులపై ఇప్పటికే సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాలా సందర్భాల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు కూడా. వైసీపీకి కౌంటర్లు ఇవ్వడంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కొందరు మంత్రులు విఫలమవుతున్నారనే అసంతృప్తితో ఉన్నారు ముఖ్యమంత్రి. చంద్రబాబు పదే పదే సర్వే రిపోర్ట్ల గురించి చెబుతుండటంతో కొందరు మంత్రుల్లో కలవరం మొదలైంది. కొంతమంది మంత్రుల శాఖలు మారొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. గతంతో పోలిస్తే చంద్రబాబు ఈ టర్మ్ కాస్త సీరియస్గానే ఉన్నారని మంత్రులు ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల్లో చీమ చిటుక్కుమన్న అధినేతకు నివేదికలు అందుతున్నాయట. అందుకే ఎక్కడ తేడా వచ్చినా బుక్కయ్యేలా ఉన్నామని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు టెన్షన్ పడుతున్నారు. సాధారణంగా ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పార్టీ నాయకత్వాలు అలర్ట్ అవుతాయి. నియోజకవర్గాల్లో పరిస్థితులను సమీక్షించుకుంటాయి. కానీ ఏడాది పాలన పూర్తి కాగానే నియోజకవర్గాలపై పూర్తి ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఎప్పటికప్పుడు సర్వే రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల గురించి ముందస్తుగానే మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అధినేత చాలా స్ట్రాటజీగా ఉన్నారనే విషయం అందరికీ తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. కనీసం 6 డజను మంది మంత్రుల విషయంలో సీఎం చంద్రబాబు అసహనంగా ఉన్నారట. ఏడాది పాలన పూర్తవడంతో అధినేత ఇక కొరడా జులిపిస్తారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోందట. నియోజకవర్గంలో నేనే రాజు, నేనే మంత్రి అనుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలకు ఎక్కడ ఏ చిన్న తేడా జరిగినా అధిష్టానానికి చేరిపోతుంది. ప్రతి విషయం సీఎం దృష్టికి వెళుతుందో అనే ఆందోళనతో ఉన్నారట ఎమ్మెల్యేలు. సర్వే నివేదికలో చాలా మంది ఎమ్మెల్యేల మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండని, సీఎం ఇప్పటికే అలాంటి ఎమ్మెల్యేలపై ఓ కన్నేసి ఉంచారని పార్టీలో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ల గురించి కూడా చంద్రబాబు మాట్లాడడం ఎమ్మెల్యేలకు ఆందోళన కలిగిస్తోందట. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయోనని పార్టీ ఎమ్మెల్యేలు గుండెలు గుప్పెట్లో పెట్టుకున్నారు. సైలెంట్గా ఉండాలా, దూకుడుగా వెళ్లాలా అనే డైలమాలో పడుతున్నారు. మొత్తానికి బాబు సర్వే రిపోర్ట్లు మంత్రులు, ఎమ్మెల్యేలో గుబులు రేపుతున్నాయి.